అండ్ లాస్ట్ ఇయర్ చెప్తున్నా కదండి, నన్ను సైడ్ ర్యాంక్ వచ్చిర్రా లేదా తెలియదు. వాళ్ళు వస్తే ఏంటంటే మా ఫ్లాట్ ఓనర్తో స్టేటస్లో పెట్టిస్తున్నాడు, నువ్వు బయటికి వెళ్ళకు, నిన్ను ఎవరో చంపేస్తారు బయట అది ఇది అని చెప్పి. లాస్ట్ ఇయర్ అనమాట, లాస్ట్ ఇయర్ నువ్వు బయటికి వెళ్ళకు, నేను చంపేస్తారు అది ఇది అని చెప్పి స్టేటస్లో పెట్టిస్తున్నాడు సన్నీ రెడ్డి. ఇలాంటి పనులు చేసిండు. లాస్ట్ ఇయర్ అట్లా చేసిండు కదా. మా బ్రదర్స్తో ఏం చేసిండంటే, నేను ఇంట్లో ఉంటే నువ్వు ఇంట్లో ఉండకు, నువ్వు మా అమ్మ దగ్గరకు వచ్చేయు, నీకు చంపేస్తారు, లేకపోతే ఫోర్సబుల్గా ఎవరైనా మ్యారేజ్ చేస్తారు, నువ్వు అక్కడ ఉంటే అది ఇది అని చెప్పి ఏం లేకున్నా కూడా అట్లా చెప్పి ఇట్లా ఇబ్బంది పెట్టిండు నాకు. ఇక్కడ ఏం లేకున్నా ఇలాంటి పనులు చేస్తారండి ఎవరన్నా. వాళ్ళ పిల్లం విషయంలో నాకు హెల్ప్ అడిగిండు. అక్షయ్ రెడ్డి కస్తూరి అనే అమ్మాయితో అడిగించిండు, మా బ్రదర్తో అడిగించిండు, చాలామందితో అడిగించిండు. ఇట్లా అడిగించి మరి ఇట్లాంటి పనులు చేస్తారా అండి? ఇట్లా నాటకాలు ఆడతారా ఎవరన్నా? ఇలాంటి అట్లా చేసి ఇంకో 1.5 year నుంచి మ్యారేజ్ జరగనీయకుండా నా లైఫ్ స్పాయిల్ చేస్తారు ఎవరన్నా? ఇప్పటికి కూడా పెట్టరైన వాళ్ళంటే చెడగొడతారా చెప్పండి? నన్ను చీట్ చేసిన ఎదవాళ్ళు, అలాంటి ఎదవాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళాను. అలాంటి ఫ్యామిలీల వైపు, అలాంటి వెధవాల వైపు ఏ రోజు వెళ్ళాను. నాకు చీట్ చేసి, నన్ను మోసం చేసి, నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళ వైపు ఈ రోజు వెళ్ళాను నేను. వాళ్ళ అమ్మాయిలు చూస్తే కూడా అలాంటి అమ్మాయిల వైపు నేను వెళ్ళాను ఈ రోజు కూడా. అర్థమైందా? నాకు ఉద్యోగ సన్నీ రెడ్డి అలాంటి వాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళాను. నేను ఒకటే అడిగిందండి, నా చంద్రకర్ రెడ్డి ఫ్రెండ్స్లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు అప్పర్ కాస్ట్ అమ్మాయి. వాళ్ళని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మా స్కూల్ ఫ్రెండ్స్లో ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్లో ఉన్నారు, బయట బెటర్ ఆప్షన్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడు. మా బ్రదర్స్తో కలిసి ఎవరైతే వరస్ట్గా ఉంటాడో, నాకు వెన్నుపోటు ఎవరైతే పొడిచిర్రో అలాంటి వాళ్ళ గురించి అలాంటి వాళ్ళ ఫ్యామిలీల వైపు నేను ఈరోజు వెళ్ళాను. సింగిల్గా ఉంటా తప్ప అలాంటి ఫ్యామిలీల వైపు నేను ఈరోజు వెళ్ళాను. వాళ్ళు అనుకుంటున్నారు ఒకటి, నన్ను అప్పుడు అట్లా చేసిరు చంద్రకర్ రెడ్డినే రిమూవ్ చేసిరు. తర్వాత ఆ ప్రణీత హరీష్ కానీ అమ్మాయి అంటే వాళ్ళని రిమూవ్ చేసిరు. వాళ్ళని నేను అడగలేదు, వాడే నాకు 20-30 ఆప్షన్లు ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్లో చాలా ఆప్షన్లు ఉన్నాయి అని చెప్పి లాస్ట్ ఇయర్ వాడే అన్నాడు. నేను ఏం అడగలేదు వాడిని అంటే అన్నాడు. అన్న తర్వాత రిమూవ్ చేసిండు వాళ్ళిద్దరిని. వాళ్ళు కూడా డ్రామాలు ఆడిరా లేదా నాకు తెలియదు. ఒకవేళ డ్రామాలు ఆడితే సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఇట్లా ఇంకొక పర్సన్ని ఆల్రెడీ సఫర్ అయిన వాడిని ఇంకా సఫర్ చేయడానికి ట్రై చేసారు. ఇప్పుడు ఒకవేళ డ్రామాలు ఆడితే సఫర్ అవుతారు ఫ్యూచర్లో. వాళ్ళ లైఫ్ని హ్యాపీగా చూసుకున్నారు, ఇక్కడ నా లైఫ్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేశారు. ఇట్లా ఆడవాళ్ళు అయ్యండి ఇంకొక అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేశారు చంద్రకళ రెడ్డి అనే అమ్మాయిని. ఇట్లా 1.5 year నుంచి అనమాట. ఇట్లా 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకపోవడము, వరస్ట్గా ఉంటే లంచంలో నాకు అంటగట్టాలని ట్రై చేయడం వాడు. ఒకటే అండి, బెటర్ అయిన అమ్మాయి నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళ వైపు ఏ రోజు వెళ్ళాను నేను. నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నాకు ఎవరైతే దగ్గరుండి వెన్నుపోటు పొడిచిర్రో, నాకు స్టేటస్లు ఎవరైతే పెట్టించారో వాట్సాప్లో, అలాంటి విధవాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళాను. నాకు ఎవరైతే వెన్నుపోటు పొడిచిర్రో, స్టేటస్లు పెట్టిర్రో అలాంటి వాళ్ళ వైపు ఏ రోజు వెళ్ళాను నేను. అది నాకు చీట్ చేసిన వాళ్ళ వైపు, అది ఎవరైనా కానీ నాకు ఒకటే. అవన్నీ అడిగాను నేను చాలా రోజుల నుంచి అండి, 1-2 నెలల నుంచి అడుగుతున్నా. ఇట్లా నాకు డైరెక్ట్గా ఎవరి గురించి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదండి. బెటర్ అయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారని చెప్పి ఇట్లనే 1.5 year నుంచి ఇట్లనే చేస్తాడు. బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారంటారు, చెడగొడతాడు వాళ్ళకి మ్యారేజ్లు చేయడము, ఇన్ఫామ్ చేయడము, వాళ్ళ బెటర్ అయిన అమ్మాయిలు అంటే ఇట్లనే 1.5 year నుంచి ఇదే పని మీద ఉన్నాడు వాడు. ఇట్లాంటి పనులు ఉన్నాయిగా, నేను అందుకే వాడిని అమ్మ నా బూతులు తిడుతున్నా వాడిని. 1.5 year నుంచి ఇట్లా జరుగుతుందండి. మా ఫ్లాట్లో ఉన్న విధాలు కూడా కొంచెం లంచగొడుకులు అనుకుంటా. వాడు కూడా ఈ లంచగొడుకులు కూడా ఎంతమంది దెంగితే పుట్టిరో అందుకనే అలాంటి లక్షణాలు ఈ కొంచెం లంచగొడుకుల దగ్గర కూడా, మా ఫ్లాట్లో ఉన్న మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా. ఇట్లా 1.5 year నుంచి అండి నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతాడు, నా వర్క్ చేసుకొని ఇవ్వడు, బిజినెస్లో పైకి రానివ్వడు. ఇంకొకటి నాకు మ్యారేజ్ జరగనివ్వడు, బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే అట్లా జరగనివ్వడు, అట్లా చెడగొడతాడు. మా బ్రదర్స్ ఎంత చెత్త విధవలో చూడండి. ఆల్రెడీ ఒక అమ్మాయిని మేము రిమూవ్ చేసినాం, చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసినాం అని చెప్పి మా అన్నకి వాళ్ళు బెటర్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని ఎందుకు రిమూవ్ చేయాలి, మా అన్న లైఫ్ హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనాలి. కానీ వాటితో చేతులు కలిపి నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసారు. ఇక్కడ ఏం లేకున్నా కూడా నన్ను ఇక్కడ కొడతారు, చంపేస్తారు అని చెప్పి నువ్వు ఊరికి వచ్చేయి
చెయ్యి ఊరికి రా అని చెప్పి తీసుకెళ్ళండి మా బ్రదర్ ఏదో ఇలాంటి పనులు చేస్తారా చెప్పండి? ఎవరైనా ఇంత సపోర్ట్ చేస్తారు బ్రదర్స్ ఉంటే. ఆల్రెడీ ఒకసారి రిమూవ్ చేసిండు వాడు, రిమూవ్ చేసిరు వాళ్ళందరూ కలిసి, రిలేటివ్స్ బ్రదర్స్ కలిసి ఇతని కలర్టీని రిమూవ్ చేసిరు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు, పర్వాలేదు. అని ఆ అమ్మాయి కూడా చీట్ చేసింది, చంద్రకళారెడ్డిని చీట్ చేసింది, నన్ను చీట్ చేసి వాడిని పెళ్లి చేసుకుంది, మర్చిపోయినా. ఆ తర్వాత అమ్మాయి మనసు మారకపోతే నేను మనసు మార్చుకుంటా, నాకు హెల్ప్ చేయని మా బ్రదర్తో అక్షయరెడ్డి కసరుతో అడిగించాడు. తర్వాత జూన్లో ప్రణీత రిష్క్ అనే అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళలో మ్యారేజ్ చేసి హెల్ప్ చేస్తాను వాడే అన్నాడు. నేను హెల్ప్ అంటే నేను వాళ్ళ గురించి అడిగిన హెల్ప్ కానీ వేరే వాళ్ళ గురించి అడగలేదు. ఆ అమ్మాయి గురించి అడిగిన హెల్ప్, ఏ విధంగా నేను హెల్ప్ అడగలేదు, నా గురించి అని అడగలేదు. ఇంకోటి అది నేను అడగలేదు ఎప్పుడు, నన్ను టార్చర్ చేస్తుంటే అడిగిన. ఆగస్టులో నన్ను ఎవరో సేవ్ చేయడానికి వచ్చిరలేదు తెలియదు. మా ఫ్లాట్ నువ్వు బయటికి వెళ్ళకు, నీకు బయటికి వెళ్తే నేను చంపేస్తారు అని చెప్పి స్టేటస్లు పెట్టిస్తుంది. మా ఫ్లాట్ ఓనర్తో స్టేటస్లు పెట్టిస్తున్నాడు సన్నీ రెడ్డి అని. ఇప్పటికి కూడా జూన్ వరకు కూడా స్టేటస్లు పెట్టించి నేను చంపేస్తారు ఎవరో బయటికి వెళ్తే ఇట్లా నేను అది ఇది అని చెప్పి స్టేటస్లు పెట్టిస్తున్నాడు. అక్కడ ఏమీ లేదనమాట, ఒట్టిగా నాటకాలు ఆడిస్తున్నాను భయపెట్టడానికి. నేను స్టేటస్లు చూసి తెలుసుకున్నా అసలు ఏమీ లేదు, ఒట్టిగా డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పి ఇలాంటి పనులు చేసిండు. ఆయన ఇప్పుడు ఎన్ని రకాలుగా డ్రామాలు ఆడినా నాటకాలు ఆడినా ఫ్యూచర్లో సఫర్ అవుతారు. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు, వాళ్ళతో కూడా జరగనీయకుండా చేసిర్రు. వాళ్ళు డ్రామాలు ఆడిర్రా లేదా తెలియదు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండడానికి డ్రామాలు ఆడిరలేదో తెలియదు. వీటితో కలిసి ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కానీ సఫర్ అవుతారు ఫ్యూచర్లో. నేను చెప్తున్నా కదా, ఆ రోజు మీరు సఫర్ అయ్యే రోజు అనుకుంటారు, ఆ రోజు ఇంత ఇబ్బంది పెట్టినాం వాడిని, అందుకని మేము ఇప్పుడు ఏడుస్తున్నాం, మేము మా ఫ్యామిలీలో ఏడుస్తున్నాం, మా పిల్లలు ఏడుస్తున్నారు అని అనుకుంటారు. ఇప్పుడు కానీ ఫ్యూచర్లో సఫర్ అవుతారు. ఈ రోజుకే అండి బెటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎట్లా చెడగొట్టాలా అని చూస్తున్నాడు వాడు సన్నీ రెడ్డి అని. అతను ఎట్లా చెడగొట్టాలి వాళ్ళని, ఎట్లా ఇబ్బంది పెట్టాలి వీడిని, ఎట్లా చెడగొట్టేసేయాలి వాళ్ళని అని చెప్పి చూస్తున్నాడు. ఇట్లా 1.5 year నుంచి జరుగుతుంది. ఇట్లా ఈరోజు 1.5 year నుంచి ఇట్లా నాకు మ్యారేజ్ జరగనియకపోవడం, నాకు బెటర్ అయిన అమ్మాయి ఉంటే రానియకపోవడం, ఇలాంటివి చేస్తున్నాడు వాడు. వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ ఉంటే అందరినీ చెడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇట్లా 1.5 year నుంచి ఇది జరుగుతుంది. ఈ రోజు కూడా కాదు, 1.5 year నుంచి ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాను. మరి వీళ్ళందరికీ నేను ఏం అన్యాయం చేసిన? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, ఇంకోటి ఇంకా నాకు స్టేటస్లు పెట్టిన నా ఫ్రెండ్స్కి కానీ, నా ఫ్రెండ్స్ తిండి పెడితే అండి ఆ కొజ్జల అంజవడుకు వాటితో చేతులు కలిపి అమ్మాయిని రిమూవ్ చేసి, ఇంకానంటే ఆ కొజ్జల అంజవడుకులు చూస్తే అంజవడుకు చూసే మ్యాచ్ చేసుకోవాలంట. అలాంటి లంజవడుకుల నుంచి ఇన్ఫామ్ చేస్తారు. అలాంటి విధవాళ్ళ వైపు ఏ రోజు వెళ్ళాను నేను. నాకు ఎవరెవరైతే మోసాలు చేసిరో, చీట్ చేసిరో, దగ్గరుండి పోటు పొడిచిరో అలాంటి లంజవడుకుల ఫ్యామిలీలో అయిపోయి ఈరోజు వెళ్ళాను నేను. అది నేను ఒకటి, వాళ్ళందరూ ఉన్నారండి బెటర్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్లో అందరూ ఉన్నారు. నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బయట బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకు ఈ లిస్ట్ ఏమంటే ఎవరైతే వెన్నుపోటు పొడిచిరో వాళ్ళ గురించి నాకు ఇన్ఫార్మ్ చేస్తారు వాడు కొజ్జ లంజవడుకు సన్నీ రెడ్డి. సో ఒకటి, నేను బెటర్ అయిన ఆప్షన్ ఉంటే బెటర్ అయిన వాళ్ళు ఉంటేనే మ్యారేజ్ చేసుకుంటా, లేదు అని అంటే సింగిల్గా ఉండిపోతా అంతే. ఇంకా అది ఇప్పుడు ఎంత చేస్తున్నారా అండి, కంపల్సరీ సఫర్ అవుతారు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, మనం లైఫ్ స్పాయిల్ చేసినాం, మ్యారేజ్ అనేయకుండా చేస్తున్నాము, బెటర్ అయిన వాళ్ళు ఉంటే చెడగొడుతున్నాము అని అనుకోవచ్చు. ఎవరైనా కూడా ఫ్యూచర్లో సఫర్ అవుతారండి. ఎంత చేస్తున్నారో అంతంత అనుభవిస్తారు. ఎవరైనా కూడా తప్పించుకోలేరు, ఎవరు కూడా అనుకుంటున్నారు. ఎవరైనా వాడైనా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, మా బ్రదర్స్ అయినా, ఎవరైనా మోసాలు ఎవరెవరు చేసిరో, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు, జరగనిస్తలేరు. బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే చెడగొడుతున్నాడు వాడు, మా బ్రదర్స్తో కలిసి చెడగొడుతున్నాడు, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు వాడు. సో అది ఇట్లా 1.5 year నుంచి జరగనిస్తలేడు. నేను ఒకటే అడిగిన, నాకు ఆ లిస్ట్ ప్రొవైడ్ చేయండి, నేను బెటర్ అయిన అమ్మాయిని నేను చూసుకొని మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు అలా గురించి డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తాడు. ఎవరి గురించి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తాడు నాకు ఈ రోజుకి కూడా. చూడండి ఇట్లాంటి పనులు చేసిండు నాకు.